మామ, కొందరు డబ్బు కాగితం మాత్రమే అంటారు. కానీ నిజంగా అది కాగితం మాత్రమే అయితే మన చేతి నుండి ఒక నోటు జారిపోతే మన గుండె ఎందుకు బరువెక్కుతుంది? ఎందుకంటే మనిషి సంపాదించిన నోట్లో తన చెమట ఉంటుంది, తను వెచ్చించిన టైం ఉంటుంది, ఆ నోట్లోనే తను గడిపిన ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి మామ. అందుకే మనిషికి ఫిజికల్ మనీకి మధ్య ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ విడదీయలేనిదే అంటుంటారు. మామ, మనకి ఈ రోజుల్లో ఫిజికల్ మనీతో ఇంత అటాచ్మెంట్ ఉందా? ఉండదు. ఎందుకంటే మామ, మనం నెలంతా కష్టపడతాం, శాలరీ ఏమో అకౌంట్లో పడుతుంది. ఎంతమంది మనలో శాలరీ మొత్తం విత్డ్రా చేసుకుని ఇది నా నెల కష్టం అని చేతిలో పట్టుకుని నెలంతా ఖర్చు పెడుతున్నారు? నాకు తెలిసి 10% కూడా ఉండరు మామ. ఈ డిజిటల్ మనీ యాప్స్ వచ్చిన తర్వాత మన కష్టాన్ని కనీసం మన చేతితో పట్టుకోకుండానే ఖర్చు పెట్టారు. ఈ మనీ యాప్స్ వలన మనకు పూర్తిగా పెయిన్ ఆఫ్ పేయింగ్ తెలియట్లేదు. అంటే డబ్బులు నా దగ్గర నుండి వెళ్ళిపోతాయన్న బాధ మనకు అర్థం అవ్వట్లేదు. దానివలన మనం ఓవర్ స్పెండింగ్ చేస్తున్నాం. ఒక్క ఓవర్ స్పెండింగ్ మాత్రమే కాదు, మనం ఎప్పుడు ఎక్కడ ఎంత పే చేసాం, ఎలా పే చేసాం, మన ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం ఈ డిజిటల్ మనీ యాప్స్లో స్టోర్ అయి ఉంటుంది. దీనివలన మన ప్రైవసీ కూడా పోతుంది. మామ, ఇక నుండి కనీసం మనం ఖర్చు పెట్టే అమౌంట్లో 50% అయినా ఫిజికల్ మనీ రూపంలో ఖర్చు పెడతాం. మనకి పెయిన్ ఆఫ్ పేయింగ్ తెలియాలి. ఫిజికల్ మనీతో మనకున్న ప్రేమను మనం కొనసాగించాం. చేతిలో డబ్బుంటే దాన్ని మనం గౌరవిస్తాం. అదే స్క్రీన్లో నెంబర్స్లో ఉంటే మనం దానిని వృధా చేస్తాం. మామ, ఫైనల్గా మనీని చూడడం కాదు, ఫీల్ అవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే మనం ఓవర్ స్పెండింగ్ తగ్గించి మన వెల్త్ని బిల్డ్ చేయగలుగుతాం. ఓకే అండి, మన కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ ఓవర్ మనీ.